లోపలికి వెళ్ళాలి. ఏంది ఇది ఆఫీస్ ఎంప్లాయీస్ కదా, మాకు కాదు కదా. దేనికి పర్మిషన్? దేనికి దేనికి పర్మిషన్ అంటున్నా? ఇంతకుముందు లేదు కదా, ఇట్లాంటి ఆంక్షలు లేవు కదా. మరి ఇప్పుడు ఏంది కొత్తగా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులపై ఆంక్షలు విధిస్తోంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇర్రమంజిల్లో ఉన్నటువంటి జలసౌదాలో మీడియాకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఎందుకు నో ఎంట్రీ బోర్డు పెట్టాల్సి వచ్చింది? గతంలో నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. ఏమని కథనాలు వచ్చినాయి? తెలంగాణ కంటే ఆంధ్ర అధికారుల పెత్తనాలు ఎక్కువైపోతున్నాయి, పోస్టింగ్లు ట్రాన్స్ఫర్లు మొత్తం ఆంధ్రాకు సంబంధించిన అధికారులే చేస్తున్నారు, తెలంగాణ అధికారులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వార్తలు రావడంతో ఇక మీడియాకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు జలసౌదాలు. మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన చర్చ వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన డేటా కోసం మనం అక్కడ సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడదాం. డేటా తీసుకురావడానికి మనకి పనికొస్తుంది కాబట్టి, ఏదైనా స్టోరీ చేసుకోవడానికి మనం వెళ్ళాం. మీడియాకి ఎందుకు నో ఎంట్రీ బోర్డు పెట్టారో కూడా మనం క్వశ్చన్ చేద్దాం. ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ లోపల ఏం జరుగుతుందో కూడా మీకు నేను కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నా. ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మరి ఎలా చేస్తారా, చేయరా, లేదా కేసులు పెడతారా, లేదా ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్ళాలి. లోపలికి ఇంజనీర్తో మాట్లాడాలి. దేనికి వెళ్ళలేదు? దేనికి వెళ్ళో ఎందుకు లేదు? ఎవరు ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి? నేను రిపోర్టర్ని, సార్తో మాట్లాడాలి. ఇంజనీర్లు ఎవరున్నారో వాళ్ళు చెప్తే వాళ్ళతో మాట్లాడతాను. స్టోరీ కోసం వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంది ఇది ఆఫీస్ ఎంప్లాయీస్ కదా, మాకు కాదు కదా. లోపల నేను రిపోర్టర్ని, సార్తో మాట్లాడాలి. దేనికి పర్మిషన్? దేనికి పర్మిషన్ అంటున్నా? లోపలికి ఇంజనీర్ సార్తో మాట్లాడడానికి పర్మిషన్ ఏంటి? నేను రిపోర్టర్ని మాట్లాడు. ఇంతకుముందు లేదు కదా, ఇట్లాంటి ఆంక్షలు లేవు కదా. మరి ఇప్పుడు ఏంది కొత్తగా? అవును, లోపలికి ఎలా చేస్తే కదా మాట్లాడేది. నెంబర్ లేదు నా దగ్గర. ఫోన్ చేసుకొని మాట్లాడుకోండి. నెంబర్ లేదు. మాట్లాడుకోండి, మీ వాళ్ళే మాట్లాడుకొని పోయినారు. ఎవరు? చీఫ్ ఇంజనీర్. లోపల ఎవరున్నారు చెప్తే నేను వెళ్ళి మాట్లాడొస్తా సార్. చిన్న స్టోరీ కోసం వచ్చినా నేను. కరెక్టే సార్, మాకు లోపల వాళ్ళే చెప్పినారు వద్దన్నారు. ఏంది రీజన్ ఏంది అంటున్నా నేను. రీజన్ ఏమన్నా నాకేం తెలుసు? మాకు వాళ్ళు మాట్లాడుకో. తెలియనప్పుడు మరి వదలండి, పోతాం కదా. ఎవరు పంపించండి? ఈ కొత్త కొత్త ఆంక్షలు ఎందుకు? కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చినందుకు? అరుస్తున్నాడు చూడు. ఎక్కడ పోయినా పర్మిషన్ తీసుకొని వస్తాను. ఎక్కడ పోయినా వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చా? ఎక్కడున్నాడు సార్? నేను ఎవరున్నారు? చిన్న స్టోరీకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంజనీర్ సార్ ఎవరున్నారు? ఆదిత్యనాథ్ సార్ ఉన్నాడా? ఎక్కడ ఏ ఫ్లోర్ లో ఉన్నాడు? వెళ్ళొచ్చు సార్ దగ్గర? అది వీళ్ళు పర్మిషన్ లేదు అది ఇది అంటుంటే మీడియాకి బోర్డులు పెట్టారు కదా, స్టిక్కర్స్ వేసిరు కదా. చాలా రంగది. ఎవరైనా మనం పబ్లిక్ లో ఉన్నాం, అందరం తెలవాలి. బోర్డులు స్టిక్కర్లు ఎందుకు వేసారు? అది వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఈ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అవి ఇవి వస్తువులు, బ్యాంగిల్స్ అని, 1 గ్రామ్ గోల్డ్ అని, కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఈ తినే బండారాలు, అవి ఇవి ప్లస్ డ్రై ఫ్రూట్ ఇవి ఉంటాయి కదా,
అవి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. మీడియాకి ఎట్లాంటి ఆంక్షలు? వీడియో తీస్తున్నాడు ఆయన చూడవు. ఆ పనులు చేయొద్దు, ఎందుకు వీడియో అనేది తీయాలి? అవసరం లేదు మీకు అసలు. అలాంటి పనులు చేయొద్దు. ఎవరు వచ్చినా నవ్వుతూ సమాధానం చెప్పండి. ఎవరు వచ్చినా నవ్వుతూ సమాధానం చెప్పండి. నార్మల్ పబ్లిక్ కోసం ఉన్నాం అంతే. నార్మల్గా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా మీకు? అంటే మీడియా ఇలా బయటకు వస్తున్నారు, లోపలికి వస్తారని చెప్పి దానికోసం అది పెట్టారు సార్. అందుగురించి వేరేది ఏం లేదు. మీడియాకి ఏమన్నా ఎవరు ఆంక్షలు ఉన్నాయా? అసలు మీడియాకి ఏమో మీరు ఇచ్చారు, ఎవరన్నా ఆపారా? వీడియోలు తీసుకున్నాడు కదా. అతను తెలియదు కానీ సార్, అంతేగాని అలా ఉండదు మీకు. ఇప్పుడు మేము ఓపెన్ గా మీకు చెప్తున్నాం కదా, మీరు ఏమన్నా కదా పబ్లిక్ సార్. ఒకసారి వెళ్ళొచ్చా సార్ దగ్గరికి, ఆదిత్యనాథ్ సార్ దగ్గరికి? సార్ ఉన్నారా? ఆదిత్యనాథ్ సార్ ఉన్నారని చెప్పారు కదా. ఇప్పుడు ఈయన తర్వాత ఎవరు చీఫ్ ఇంజనీర్? ఈయన తర్వాత కింద రమేష్ సార్ ఉన్నారు, అడ్వైజ్ చీఫ్ ఇంజనీర్ ఉన్నారా? అవి ఉన్నారు. క్యాంప్ ఆఫీసులు ఇవ్వండి, మెయిన్ ఆఫీసులు వచ్చారు. ఈయన తర్వాత ఉన్నది ఎవరు? కింద రమేష్ బాబు అని ఈఎన్సీ జనరల్. మీరు ఎక్కడి నుంచి? మేము సత్యాగ్రహ ఛానల్ నుంచి వచ్చినాం, రిపోర్టర్ నేను. అదే అర్థమైంది నాకు. ఒకసారి సార్తో ఒకసారి ఏ ఛానల్ అని నాకు తెలియదు. చీఫ్ ఇంజనీర్ కావాలి నాకు ఇప్పుడు. మస్తు ఉన్నారా? ఇప్పుడు ఇటు ఎవరైనా ఉన్నారా ఈడ? మైవనాసి ఉన్నారు, ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అక్కడ నీకు ఎంతమంది కావాలి? ఇప్పుడు నీకు మొత్తం ఏది కావాలి? డిపార్ట్మెంట్ అందుకని హెడ్ తీసుకొచ్చి మొత్తం head మెయిన్ హెడ్ వచ్చి జనరల్ రమేష్ బాబు. ఎక్కడ ఉండాలి? కింద సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు రమేష్ బాబు. ఈఎన్సీ జనరల్. ఈ ఆదిత్యనాథ్ ఈయన అడ్వైజర్, ఇరిగేషన్ అడ్వైజర్. మొత్తం ఆయననే అంట ఇప్పుడు. మొత్తం ఆయననేనంట కదా హెడ్. అడ్వైజర్ అయినా ఇరిగేషన్ అడ్వైజర్. ఆదిత్యనాథ్ సార్ పేరునామా? తెలుసు. ఆల్రెడీ ఏపీలో చీఫ్ సెక్రటరీ చేసిండు సార్. ఏపీలో చేసిండా? ఇప్పుడు ఎంతమంది ఉంటారు నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. అట్లా కాదే, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఆంధ్రలో ఎంతమంది ఉన్నారు? ఆంధ్రాలో ఎవరు తెలంగాణ మొత్తం ఆంధ్రలో ఎవరన్నారు? వార్తలు వస్తున్నాయి. మొత్తం ఏపీ ఇవ్వలేదు, మొత్తం తెలంగాణ. ఈ పోస్టింగ్లు ట్రాన్స్ఫర్లు ఎవరు చేస్తారు? కింద అడ్మిన్ ఎక్కడ? శ్రీనివాస్ సార్ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్. శ్రీనివాస్ ఎక్కడ? ఆయన తెలంగాణ కామారెడ్డి సి అంతేనా? ఇప్పుడు జనరల్ ఎవరైనా ఏదో అన్న రమేష్ బాబా. ఏ ఫ్లోర్? సెకండా? ఓకే, థ్యాంక్ యూ. రమేష్ బాబు సార్ లేరా? సార్తో కొంచెం మాట్లాడాలి. నేను రిపోర్టర్. నేను సత్యాగ్రహి రిపోర్టర్ని. సార్తో కొంత చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మండే ఈ ఆదిత్యనాథ్ దాస్ వచ్చింది. ఆయన కూడా లేడు. ఇంకెవరు ఉన్నారు అంటే సెకండ్ పొజిషన్? ఎవరు ఉండరా ఈ ఆఫీస్లో? రెగ్యులర్గా వస్తుంటారా? ఇక్కడ ఆఫీస్ లో ఉండాలి కదా, బయట డైరెక్టర్, కమిషనర్, ఈఎన్సీ, సిఈ అదే చూసుకోవాలి. ఈఎన్సీ జనరల్ నంబర్ చేస్తుంటారు అంతే. ఏం లేదు, చిన్న స్టోరీ కోసం వచ్చిన సార్ కోసము. ఈ పోస్టింగ్లు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కింద చూస్తారు. కింద ఈఎన్సీ లేదు, ఆయన ఉంటాడా? శ్రీనివాస్ సార్ అని కింద ఉంటాడు. ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మీరేంటి? రిపోర్టర్ని, సార్తో మాట్లాడాలి. ఇప్పుడు శ్రీనివాస ఏం పేరు? ఆయన పేరు రాలేదా? పైన వచ్చిరని చెప్పింది రాలేదా? వాళ్ళ రూమే, ఆయన రూమేడా? ఇదేనా రూమ్? ఎడిపోయింది మీరు?
ఎవరు ఉండరా ఇక్కడ ఇంజనీరింగ్? సార్ ఉన్నారుగా సార్. ఉన్నారనే అన్న నేనేమన్నా ఆయన ఉన్నారో కార్యం ఇస్తే పిలుస్తాడు అంటున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను. మీరేమో డైరెక్ట్ వెళ్ళనీకుండా డైరెక్ట్ సార్తో మాట్లాడండి. ఆడండి సత్యాగ్రహి రిపోర్టర్ని వచ్చిన పర్పస్ దేని గురించి సార్? ఇన్ఫర్మేషన్ కోసం వచ్చింది. ఈఎన్సీ గారు లేకపోతే మీద జనరల్ ఈఎన్సీ గారు ఎవరు లేరు పైన, వాళ్ళని సార్ ఎప్పటి నుంచి ఎవరు లేరుగా లోపల, బిజీగా ఉన్నారు. సార్ ఎవరు లేరు. నేను ఇప్పుడు చూసిన డోర్ ఓపెన్ చేసి చూసిన. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఆయన మాట్లాడలేదు. పైన ఎవరు లేరు. ఆదిత్యనాథ్ కూడా లేడు. ఆదిత్యనాథ్ దాస్ లేడు. ఎవరు లేరు. పైకి పోయి వచ్చినాను. అట్లా చెప్పమన్నాడా? అదేంది మీడియాకి రిపోర్టర్లతో కూడా మాట్లాడాను సార్ లోపల ఉన్నా. ఎవరు ఎక్కడ ఆయన? ఇక్కడ తెలంగాణ ఆంధ్రనా? తెలంగాణ. మరి ఎందుకు కలవడానికి ఏమైంది ఆయన? ఎవరున్నారు ఇంకా ఈయన తర్వాత ఎవరున్నారు? మీరందరూ ఎవరు దీంట్లో వర్క్ చేస్తారా? ఈ ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు ఎవరు చేస్తారు ఇక్కడ? నా చాలా మంది దగ్గరికి పోయినా, ఒక్కరు కూడా లేరు. ఆదిత్యనాథ్ దాస్ లేడు, శ్రీనివాస్ లేడు, అసలు ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఎందుకు ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. ఎవరు ఇస్తారు ఇన్ఫర్మేషన్? ఎవరు ఇస్తారు అసలు? ఓకే సరే, కానీ నార్మల్గా అడుగుతున్నా, పోస్టర్లు ఏంది ఎందుకు పెట్టిరాయి? ఈ పోస్టర్లు, ఈ బోర్డులు, ఇవన్నీ ఏమని కొట్టారు? ఆల్ ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ దేర్ ఐడి కార్డ్స్, అదర్వైజ్ ఎంట్రీ టు ద ఆఫీస్ విల్ నాట్ బి పర్మిటెడ్. రోజు చెప్పలేము, ఊరికే చెప్పలేము కదా. ఐడి కార్డులు తీసుకొని రమ్మంటారు. రోజు ఐడి కార్డు కంపల్సరీ తీసుకొచ్చి చూపించాలి. అది కోవిడ్ సిస్టమ్ మాకు ఒక వారం రోజుల నుంచి మీడియా వాళ్ళని రానియట్లేదంట కదా, దేనికి? ఆ సంగతి మాకు పైన అడ్మిన్నారు. అంతేనా? మాకు ఇట్లా చెప్తే అట్లా చెప్తాం సార్. మేము మిత్రం మాత్రం నేనేం లేదు. ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ గొడవ అవుతుందంటే ఎందుకు మీ ఎంప్లాయీస్కి? ఆంధ్ర తెలంగాణ వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసే దగ్గర మా సంగతి పెద్దలుగా వచ్చినామంటే మమ్మల్ని అయితే ఏం చెప్తాను చెప్పు. అంతేనా? మాకేం మరి చేస్తారు? ఎవరు లేరుగా పైన అడుగుదామన్నా కూడా. కార్లు అయితే ఉన్నాయి కానీ ఎవరు లేరుగా. మరి మాకు దానికి బాధ్యత నేను కదా. చూశారు కదా, ఏపీలో పనిచేస్తున్నటువంటి, ఏపీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి ఆ ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు ఆయన తెలంగాణ జల సౌదాలో అడ్వైజర్గా ఉన్నాడు, సలహాదారుడుగా. ఆయన మొత్తం ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు మొత్తం ఆయనకు సంబంధించిన అధికారులకు, ఆంధ్ర సంబంధించిన అధికారులకు పోస్టింగ్లు ఇస్తున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి అధికారులకు అన్యాయం చేస్తున్నాడు. వాళ్ళందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది ఆర్తిక్ కెమెరాతో మాట్లాడినప్పుడు వాళ్ళతో, ఇక్కడ మొత్తం జలసౌదాలో మొత్తం కూడా ఆంధ్రాకు సంబంధించిన అధికారులను నియమించుకున్నారు. మొత్తం నియమించేది ఆదిత్యనాథ్ దాసే. ఆయన అడ్వైజర్గా ఉన్నాడు, సలహాదారుడుగా పనిచేస్తున్నాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అసలు ఏ ఒక్క ఇంజనీర్ అన్న కనపడరా మనకి? ఎంతసేపు తిరిగినా మనం ఈ జలసౌదాలో ఒక్క ఇంజనీర్ కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఒక ఆయన ఉన్నప్పటికి కూడా ఆయనకి స్లిప్ రాసి, నా పేరు, నేను ఏ రిపోర్టర్నో స్లిప్ రాసి లోపలికి పంపించినప్పుడు, లేదు నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా, ఇప్పుడు నేను గెలవనని అని చెప్పి మనల్ని రిజెక్ట్ చేసాడు. దాదాపు 5 ఆఫీసులకు తిరిగినా మనం ఏ ఒక్కరు కూడా గెలవలేదు మనకి. సో మరి ఎందుకు ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు?
తెలంగాణలో ఉన్నటువంటి అధికారులకు న్యాయం చేయాల్సింది పోయి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి తెలంగాణలోకి ఎందుకు అన్యాయం చేయాలి? బోర్డులు ఎందుకు పెట్టాలి? ఏం జరుగుతుంది అసలు? సో దీని మీద ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది.